తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. టూరిజం పోర్టులో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి భట్టి ప్రయాణించారు. సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణం జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. టూరిజం అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోవాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి సూచించారు. దోపిడీ చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలను పెంచారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జడ్చర్లలో జరిగిన రంగనాయక స్వామి ఉత్సవాలలో ఆమె పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై స్పందించారు. అవినీతిలో భాగస్వామ్యమైన అందరిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర చేపట్టింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ను సమ్యత్తం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రను చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాదయాత్రలో పాల్గొన్నారు. పోలీసు అధికారులు వృత్తిలో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోలీసు డ్యూటీ మీట్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. రాష్ట్ర డీజీపీ జితేందర్, జైళ్ల డీజీపీ సౌమ్య మిశ్రా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఛాంపియన్షిప్ సాధించిన వారికి టోపీలను అందించారు. జాతీయ పోలీసు డ్యూటీ మీట్ లో మరిన్ని పథకాలు సాధించాలన్నారు డీజీపీ. రెండోసారి వరంగల్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని జైళ్ల శాఖ డీజీపీ మిశ్రా అన్నారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన అక్షయ్ దుండిగల్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.